అందరికీ నమస్కారం. నేను మీ ఆస్ట్రాలజర్ బాలాజీ. ఈరోజు మనం ధనుస్సు రాశి వారి 3 రోజుల ప్రత్యేకమైన ఫలాలు గురించి తెలుసుకుందాం. జీవితంలో ఎప్పుడూ మార్పులు జరుగుతూనే ఉంటాయి. కొన్నిసార్లు ఆనందం, కొన్నిసార్లు కష్టాలు, మరికొన్నిసార్లు అనుకోని విజయాలు. కానీ ప్రతి రాశికి ఆకాశంలో గ్రహాల కదలికలు ప్రత్యేకమైన సందేశాన్ని ఇస్తాయి. ఈ 3 రోజులు ధనస్సు రాశి వారికి ఎందుకు ముఖ్యమో తెలుసుకుందాం. అదృష్టం ఎలా ఉంటుందో, కుటుంబంలో ఏ మార్పులొస్తాయో, ప్రేమలో ఏ భావోద్వేగాలు కలుగుతాయో, ఆర్థికం, ఉద్యోగం, ఆరోగ్యం, ఆధ్యాత్మికం, ప్రతి రంగంలోనూ ఏ అనుభవాలు ఎదుర్కొంటారో ఒక్కొక్కటిగా వివరంగా చెప్పబోతున్నాను. మీరు చివరి వరకు శ్రద్ధగా వింటే ఈ 3 రోజులు మీకు ఏవి నేర్పబోతున్నాయో స్పష్టంగా అర్థమవుతుంది. మహాలక్ష్మి ఆశీర్వాదం 12వ తేదీ శుక్రవారం. ధనస్సు రాశివారికి ఈరోజు మహాలక్ష్మి ఆశీస్సులు ప్రత్యేకంగా లభించే రోజు. ఆర్థిక విషయాల్లో కొంతకాలంగా నిలిచిపోయిన పనులు ఈరోజు సులభంగా పూర్తవుతాయి. అప్పుల భారంతో బాధపడుతున్నవారు కొంత ఉపశమనం పొందే అవకాశం ఉంది. మహాలక్ష్మి దయ వలన కొత్త ఆర్థిక వనరులు ఏర్పడతాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ముఖ్యంగా ఇంట్లో స్త్రీలు, గృహిణులు ఆనందంగా ఉంటారు. వారి చేత పూజలు జరిపితే మంచి ఫలితాలు వస్తాయి. ఈరోజు భావోద్వేగపూర్వకంగా కూడా మీరు ప్రశాంతంగా ఉంటారు. మనసులోని భయాలు తగ్గుతాయి. చిన్న చిన్న కోరికలు తీరుతాయి. కొంతకాలం నుంచి కలలుగంటున్న ఒక విషయం ఈరోజు ఆరంభం కావచ్చు. స్నేహితులు, బంధువులు సంతోషకరమైన సమాచారం అందిస్తారు. కుటుంబంలో చిన్న చిన్న విభేదాలు ఉన్నా అవి తొలగిపోతాయి. గతంలో ఎవరి వల్లైనా బాధపడితే ఆ వ్యక్తి నుండి క్షమాపణ పొందే అవకాశం ఉంటుంది. ఈరోజు మీ చుట్టూ ఉన్న వాతావరణం సానుకూలంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా కూడా శక్తి పెరుగుతుంది. మహాలక్ష్మి వ్రతం చేయడం, పసుపు, అక్షంతలు సమర్పించడం చాలా శుభప్రదం. శనిదేవుని పరీక్షలు 13వ తేదీ శనివారం. శనివారం రోజు శనిదేవుడు మీ జీవితంలో కొన్ని పరీక్షలను ఉంచుతారు. ఇవి శిక్షలు కాదు, పాఠాలు మాత్రమే. ఈరోజు కొంత ఒత్తిడి ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపారంలో అనుకున్న పనులు ఆలస్యమవుతాయి. చిన్న చిన్న సమస్యలు పెద్దవిగా అనిపిస్తాయి. మనసు ఆందోళన చెందుతుంది. కుటుంబంలో ఎవరో ఒకని మాట వల్ల మీకు బాధ కలగవచ్చు. వారిని మీరు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. ఈరోజు శాంతి, సహనం అవసరం. శనిదేవుడు ఇచ్చే కష్టాలు తాత్కాలికం, కానీ వాటి వల్ల మీ బలం పెరుగుతుంది. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అవసరం. తలనొప్పి, అలసట, నిద్రలేమి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కానీ వీటిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. పాదయాత్ర చేయడం, హనుమాన్ దేవాలయానికి వెళ్లి నూనెదీపం వెలిగించడం శుభప్రదం. ఆ రోజు మీరు ఎంత సహనంగా ఉంటే అంత మంచి ఫలితం తర్వాత లభిస్తుంది. శని పరీక్షలో గెలిచిన వారికి శని అనుగ్రహం దక్కుతుంది. కష్టాలు తాత్కాలికం, కానీ వాటి ఫలితం శాశ్వతం. సూర్యుని ప్రభావం 14వ తేదీ ఆదివారం. ఆదివారం రోజు సూర్యుని శక్తి మీలోని ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఇతరులు మీ మాట వినే స్థితిలో ఉంటారు. మీకు ఉన్న ప్రతిభ బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఈరోజు మీరు చేసే పనులు, తీసుకునే నిర్ణయాలు దీర్ఘకాలం మంచి ఫలితాలు ఇస్తాయి. కుటుంబ సభ్యులు మీ నిర్ణయాన్ని అంగీకరిస్తారు. తల్లిదండ్రులు మీపై గర్వపడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఆదివారం రోజున మీరు ఎవరికైనా సహాయం చేస్తే అది మీకు శుభ ఫలితాన్ని ఇస్తుంది. సూర్యుని ప్రభావం వల్ల కొంత ఆగ్రహం కూడా పెరుగుతుంది. అవసరం లేని వాదనలు జరగవచ్చు. అందుకే ఈరోజు మీరు మాట్లాడే ప్రతి మాటలో జాగ్రత్త అవసరం. ఆరోగ్యపరంగా శక్తి పెరుగుతుంది. శరీరంలో ఉత్సాహం ఉంటుంది. కొత్త ప్రణాళికలు ఆలోచించడానికి ఇది సరైన రోజు. భవిష్యత్తులో మీరు ఎదగడానికి అవసరమైన నిర్ణయాలు ఈ రోజున వస్తాయి. సూర్యనారాయణునికి జలాభిషేకం చేయడం, సూర్య నమస్కారాలు చేయడం ఎంతో శుభప్రదం. కుటుంబ సంబంధాలు. ఈ 3 రోజుల్లో కుటుంబ సంబంధాలు మిశ్రమంగా ఉంటాయి. మహాలక్ష్మి దయవలన మొదటి రోజు ఇంట్లో సంతోషం ఉంటుంది. కుటుంబ సభ్యులు ఒకరికొకరు అండగా నిలుస్తారు. పాత విభేదాలు తొలగిపోతాయి. శనివారం రోజు కొన్ని అపార్థాలు రావచ్చు. ముఖ్యంగా డబ్బు, ఆస్తి, బాధ్యతల విషయంలో చిన్న వాదనలు జరిగే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు సహనంతో వ్యవహరిస్తే సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి. ఆదివారం మళ్లీ వాతావరణం చల్లబడుతుంది. తల్లిదండ్రుల ఆశీస్సులు లభిస్తాయి. బంధువులు, స్నేహితులు మీకు సహాయం చేస్తారు. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో మీరు చూపే ప్రేమ, కరుణ, అర్థం చేసుకునే స్వభావం కుటుంబ బంధాలను బలోపేతం చేస్తుంది.
సంయమనం, సహనం ఉంటే కుటుంబ సంబంధాలు ఆనందకరంగా మారతాయి. దాంపత్య జీవితం. వివాహితులకు ఈ 3 రోజులు భావోద్వేగాలతో నిండిన రోజులుగా ఉంటాయి. మొదటి రోజు మహాలక్ష్మి దయ వలన దాంపత్యంలో సంతోషం ఉంటుంది. భార్యాభర్తల మధ్య అనురాగం పెరుగుతుంది. కొంతకాలం నుంచి ఉన్న చిన్న విభేదాలు తొలగిపోతాయి. శనివారం శనిదేవుడు పరీక్ష పెడతారు. వివాదాలు, వాదనలు జరిగే అవకాశం ఉంటుంది. ఒకరినొకరు అర్థం చేసుకోవడం చాలా అవసరం. ఒక్కొక్క మాట కూడా పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. ఆదివారం మళ్లీ అనురాగం పెరుగుతుంది. భార్యాభర్తలు కలిసి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. కొత్త ప్రణాళికలు వేయవచ్చు. పిల్లల విషయంలో సంతోషకరమైన వార్తలు రావచ్చు. ఈ 3 రోజుల్లో దాంపత్య జీవితంలో ఒక పాఠం ఉంటుంది. సహనం, సహకారం ఉంటే సమస్యలన్నీ సులభంగా పరిష్కారమవుతాయి. ప్రేమ సంబంధాలు. ప్రేమలో ఉన్న ధనుస్సు రాశివారికి ఈ 3 రోజులు వేరువేరు అనుభవాలను ఇస్తాయి. శుక్రవారం రోజు మీరు మీ భాగస్వామితో గాఢమైన అనుబంధాన్ని అనుభవిస్తారు. ఆ రోజు మీరు చెప్పే మాటలు, మీ చూపే ప్రేమ బంధాన్ని మరింత బలపరుస్తాయి. ఎప్పటినుంచో చెప్పాలనుకున్న భావాలను బయటపెట్టడానికి ఇది సరైన సమయం. శనివారం రోజున చిన్న చిన్న అపార్థాలు వచ్చే అవకాశం ఉంది. ప్రియుడి లేదా ప్రియురాలి మాటను మీరు తప్పుగా అర్థం చేసుకోవచ్చు. అలాగే వారు కూడా మీ మాటలోని భావాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోవచ్చు. దీనివల్ల కొంత దూరం అనిపించినా అది తాత్కాలికమే. ఆ రోజు సహనం, నిశ్శబ్దం చాలా ముఖ్యం. ఆదివారం రోజు మళ్లీ సాన్నిహిత్యం పెరుగుతుంది. కలిసి ఎక్కడికైనా వెళ్లడం లేదా భవిష్యత్తు ప్రణాళికల గురించి మాట్లాడటం ద్వారా బంధం గాఢమవుతుంది. కొంతమందికి వివాహంపై చర్చలు మొదలయ్యే అవకాశముంది. మొత్తం మీద ప్రేమ సంబంధాలు ఈ 3 రోజుల్లో చిన్న గండాలు వచ్చినా మరింత బలపడే దిశగా సాగుతాయి. ఆరోగ్యం. ఆరోగ్యపరంగా ధనుస్సు రాశివారికి శుక్రవారం రోజు శక్తి, ఉత్సాహం ఎక్కువగా ఉంటుంది. ఆ రోజు మీరు చేసే పనులు సులభంగా పూర్తవుతాయి. శనివారం మాత్రం అలసట, నిద్రలేమి, తలనొప్పి వంటి సమస్యలు రావచ్చు. ముఖ్యంగా ఒత్తిడి పెరగడం వల్ల శరీరంపై ప్రభావం చూపుతుంది. ఈ సమయంలో జాగ్రత్తలు అవసరం. ఆహారం విషయంలో జాగ్రత్త వహించాలి. అధికంగా మసాలా, ఆయిల్ తినడం తగ్గించాలి. తాజా ఆహారం, నీరు ఎక్కువగా తీసుకోవాలి. ఆదివారం రోజున మళ్లీ శక్తి పెరుగుతుంది. ఉదయం వ్యాయామం, సూర్య నమస్కారాలు చేస్తే ఆరోగ్యం బాగుంటుంది. ఆ రోజు మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. మొత్తం మీద ఆరోగ్యపరంగా ఈ 3 రోజులు పెద్ద సమస్యలు లేకపోయినా శనివారం జాగ్రత్తలు తప్పనిసరి. ఆర్థిక పరిస్థితి. ఆర్థిక విషయాల్లో ధనుస్సు రాశివారికి శుక్రవారం రోజు మహాలక్ష్మి దయ లభిస్తుంది. కొంతకాలంగా ఆగిపోయిన డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఉంది. కొత్త వనరులు ఏర్పడతాయి. అప్పులు తీర్చడం లేదా కొత్త పెట్టుబడి పెట్టడం శుభప్రదంగా ఉంటుంది. శనివారం ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. ఎవరికీ అప్పు ఇవ్వకపోవడం మంచిది. కొత్తగా ఖర్చులు పెరుగుతాయి. పెట్టుబడులు చేస్తే ఆలస్యం చేయడం ఉత్తమం. ఆదివారం రోజు మళ్లీ ఆర్థికపరంగా శుభ సూచనలు వస్తాయి. మీరు చేసిన చిన్న పెట్టుబడి కూడా లాభం ఇవ్వగలదు. కుటుంబంలో డబ్బు సంబంధిత చర్చలు మీకు మేలు చేస్తాయి. మొత్తం మీద ఈ 3 రోజుల్లో ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడే దిశలో ఉంటుంది. ఉద్యోగ జీవితం. ఉద్యోగస్తులకు ఈ 3 రోజులు వేరువేరు అనుభవాలను ఇస్తాయి. శుక్రవారం ఉన్నతాధికారులు మీ పనిని గుర్తిస్తారు. కొత్త అవకాశాలు వస్తాయి. మీ ప్రతిభ బయటకు వస్తుంది. శనివారం పనిలో ఒత్తిడి పెరుగుతుంది. మీరు చేసిన పని గుర్తింపు పొందకపోవచ్చు. అధికారులతో చిన్న చిన్న విభేదాలు రావచ్చు. కాని సహనం పాటిస్తే సమస్యలు తొలగిపోతాయి. ఆదివారం రోజు మీరు భవిష్యత్తు ప్రణాళికలు వేసుకునే అవకాశం ఉంటుంది. కొత్త స్కిల్స్ నేర్చుకోవడానికి ఇది సరైన సమయం. ఇంటర్వ్యూ లేదా ప్రమోషన్ విషయంలో మంచి ఫలితాలు రావచ్చు. మొత్తం మీద ఉద్యోగం విషయంలో ఈ 3 రోజులు మీ సహనం, కృషిని పరీక్షిస్తాయి. వ్యాపారం. వ్యాపారస్తులకు ఈ రోజులు మిశ్రమ ఫలితాలిస్తాయి. శుక్రవారం కొత్త కాంటాక్ట్లు వస్తాయి. కొత్త వ్యాపార అవకాశాలు వస్తాయి. డీల్స్ విజయవంతం కావచ్చు. శనివారం జాగ్రత్త. ఎవరితోనైనా ఒప్పందం కుదుర్చుకోవడం ఆలస్యం చేయాలి. అవసరం లేని ఖర్చులు పెరుగుతాయి. భాగస్వాములతో విభేదాలు రావచ్చు.
ఆదివారం పరిస్థితి మళ్లీ మెరుగుపడుతుంది. కొత్త ప్రణాళికలు ఆలోచించడానికి ఇది సరైన రోజు. భాగస్వాములతో చర్చలు విజయవంతంగా పూర్తవుతాయి. భవిష్యత్తులో వ్యాపార వృద్ధికి దారితీసే అవకాశాలు వస్తాయి. విద్యార్థులు. ధనుస్సు రాశి విద్యార్థులకు ఈ 3 రోజులు వేర్వేరు అనుభవాలను ఇస్తాయి. శుక్రవారం కాన్సంట్రేషన్ బాగా పెరుగుతుంది. మీరు చదివినది సులభంగా గుర్తు ఉంటుంది. ఎగ్జామ్స్కు సిద్ధమవుతున్నవారు లేదా కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాయబోతున్నవారికి ఇది చాలా శుభప్రదమైన రోజు. టీచర్లు, గురువులు మీ ప్రతిభను గుర్తించే అవకాశముంటుంది. శనివారం డిస్ట్రాక్షన్స్ ఎక్కువగా ఉంటాయి. ఫ్రెండ్స్ వల్ల టైం వేస్ట్ అవుతుంది. మొబైల్, సోషల్ మీడియా వాడకాన్ని తగ్గించాలి. లేకపోతే చదువుపై దృష్టి కేంద్రీకరించలేరు. ఈరోజు చదువుతో పాటు ఆరోగ్యం మీద కూడా దృష్టి పెట్టాలి. ఆదివారం రోజు మళ్లీ మోటివేషన్ పెరుగుతుంది. మీరు కొత్త ప్లాన్ వేసుకొని చదువు కొనసాగిస్తారు. మీరు రాసే నోట్స్ భవిష్యత్తులో ఉపయోగపడతాయి. రాబోయే నెలల్లో మంచి ఫలితాలు రావడానికి ఆదివారం వేసిన ప్రణాళికే బలమైన పునాది అవుతుంది. స్నేహ సంబంధాలు. స్నేహ సంబంధాలు ఈ రోజుల్లో మిశ్రమంగా ఉంటాయి. శుక్రవారం రోజు స్నేహితులతో గడిపే సమయం ఆనందంగా ఉంటుంది. వారు మీకు కొత్త అవకాశాలు తెచ్చిపెట్టగలరు. కొందరు స్నేహితులు మీ ఆలోచనలను అంగీకరిస్తారు. శనివారం కొన్ని అపార్థాలు రావచ్చు. మీరు చెప్పిన మాటలు తప్పుగా అర్థం చేసుకునే స్నేహితులు ఉండవచ్చు. కానీ మీరు సహనంతో వ్యవహరిస్తే సమస్యలు త్వరగా పరిష్కారమవుతాయి. ఆదివారం రోజు మళ్లీ బంధాలు బలపడతాయి. మీరు ఎవరికి చేసిన సహాయం భవిష్యత్తులో మీకు శుభఫలితాన్ని ఇస్తుంది. పాత స్నేహితుడొకరు మళ్లీ మీతో కాంటాక్ట్ అవుతారు. ఈ రోజుల్లో మీరు చూపే ప్రేమ, నిజాయితీ వల్ల స్నేహ సంబంధాలు మరింత బలంగా మారుతాయి. పర్యటనలు. ఈ 3 రోజుల్లో పర్యటనలకు అవకాశాలున్నాయి. శుక్రవారం చిన్న చిన్న ప్రయాణాలు విజయవంతమవుతాయి. మీరు వెళ్లే దారిలో శుభవార్తలు వింటారు. ఉద్యోగం, వ్యాపారంతో సంబంధమున్న ప్రయాణాలు మంచి ఫలితాలిస్తాయి. శనివారం పర్యటనలో ఆలస్యం, ఇబ్బందును ఎదురయ్యే అవకాశముంది. వాహనదారులు జాగ్రత్తగా ఉండాలి. హడావిడి చేయకుండా క్రమబద్ధంగా ప్రయాణం చేస్తే సమస్యలు తక్కువగా ఉంటాయి. ఆదివారం ప్రయాణాలు ఆనందాన్నిస్తాయి. కుటుంబంతో గడిపే ట్రిప్ మీకు ఆత్మీయతను పెంచుతుంది. ఈరోజు మీకు కొత్త ప్రదేశాలు చూపించి కొత్త ఆలోచనలను కలిగిస్తుంది. ప్రయాణం వల్ల మనసుకు నూతనోత్సాహం లభిస్తుంది. శత్రువులు. శత్రువుల విషయంలో ధనస్సు రాశివారు ఈ రోజుల్లో జాగ్రత్తగా ఉండాలి. శుక్రవారం రోజు మీ శత్రువులు కూడా మీ ముందుకు రాలేరు. మీ ఆత్మవిశ్వాసం వారిని వెనక్కి నెడుతుంది. శనివారం కొందరు మీపై మాటలతో దాడి చేసే అవకాశం ఉంది. పనిలో ఆటంకాలు సృష్టించే ప్రయత్నం చేస్తారు. కానీ మీరు మౌనం పాటిస్తే వారే ఓడిపోతారు. హడావిడి చేయకుండా సహనం పాటించటం ముఖ్యం. ఆదివారం శత్రువులు పూర్తిగా దూరమవుతారు. మీరు పొందే గౌరవం వాళ్లను వెనక్కి నెడుతుంది. మీ నిజాయితీ, శ్రమ మీకు బలంగా నిలుస్తాయి. ఈ రోజుల్లో మీరు ఎవరికీ అన్యాయం చేయకపోవడం వల్ల శత్రువులు కూడా మీకు హాని చేయలేరు. ఆధ్యాత్మిక దారి. ఆధ్యాత్మికత వైపు ధనస్సు రాశివారు ఈ రోజుల్లో ముందడుగు వేస్తారు. శుక్రవారం మహాలక్ష్మి పూజ, జపాలు ప్రత్యేక ఫలితాలిస్తాయి. మీరు చేసే ప్రతి ప్రార్థన దైవానుగ్రహాన్ని అందిస్తుంది. శనివారం శనిదేవునికి దీపం వెలిగించడం, నూనె సమర్పించడం, హనుమాన్ దేవాలయానికి వెళ్లడం చాలా శుభప్రదం. ఇది కష్టాలను తగ్గిస్తుంది. ఈరోజు మీరు చేసే ఆధ్యాత్మిక సాధన మీ మానసిక శక్తిని పెంచుతుంది. ఆదివారం సూర్యనారాయణునికి జలాభిషేకం చేయడం, సూర్య నమస్కారాలు చేయడం అత్యంత శ్రేయస్కరం. మీలోని ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. భవిష్యత్తులో మీరు ఏ దిశలో నడవాలో దైవం మీకు చూపిస్తుంది. ఈ 3 రోజుల్లో ఆధ్యాత్మికత ద్వారా మీరు ప్రశాంతతను పొందుతారు. దైవం మీకు మార్గదర్శకుడిగా నిలుస్తుంది. అదృష్టం. ధనస్సు రాశివారికి ఈ 3 రోజుల్లో అదృష్టం మిశ్రమంగా పనిచేస్తుంది. శుక్రవారం మహాలక్ష్మి దయ వలన అదృష్టం బలంగా ఉంటుంది. మీరు చేసిన చిన్న ప్రయత్నమే పెద్ద ఫలితాన్నిస్తుంది. ఎప్పటినుంచో ఆగిపోయిన పనులు సులభంగా పూర్తవుతాయి. ఒక చిన్న పరిచయం కూడా
మీ భవిష్యత్తుకు మార్గం చూపించే అవకాశం ఉంది. శనివారం మాత్రం అదృష్టం కొంత బలహీనమవుతుంది. మీరు చేసిన పని వెంటనే ఫలితం ఇవ్వకపోవచ్చు. ఈరోజు మీరు ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది. అయినా ఆ శ్రమ వృధా కాదు, తరువాతి రోజుల్లో అది మీకు మంచి ఫలితాన్నిస్తుంది. ఆదివారం అదృష్టం మళ్లీ పెరుగుతుంది. మీరు చేసిన పని అందరికీ నచ్చుతుంది. మీరు అనుకున్నది సులభంగా సాధిస్తారు. కొత్త అవకాశాలు కూడా వస్తాయి. మీరు ఎప్పటినుంచో ఆశించిన విషయం జరగడానికి ఇది మంచి సమయం. మొత్తం మీద ఈ 3 రోజులు అదృష్టం ఒక వక్రరేఖలాగా పైకి కిందికి వెళ్తుంది, కాని చివరికి మిమ్మల్ని సరైన దారిలో నడిపిస్తుంది. మానసిక స్థితి. ఈ 3 రోజుల్లో మీ మానసిక స్థితి పూర్తిగా మారుతూ ఉంటుంది. శుక్రవారం మీరు సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతారు. భయాలు తగ్గుతాయి. మీ మనసులో ప్రశాంతత ఉంటుంది. మీరు అనుకున్నది సాధించగలరనే విశ్వాసం ఉంటుంది. శనివారం మీరు కొంచెం ఆందోళన చెందవచ్చు. చిన్న చిన్న సమస్యలు కూడా పెద్దవిగా అనిపిస్తాయి. కొందరు చేసిన వ్యాఖ్యలు మీ మనసుకు గాయం చేసే అవకాశం ఉంది. కానీ మీరు సహనం పాటిస్తే అవి త్వరగా తగ్గిపోతాయి. ఈరోజు ధ్యానం, ప్రార్థన మిమ్మల్ని శాంతపరుస్తాయి. ఆదివారం మళ్లీ మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. మీలోని ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు తీసుకునే నిర్ణయాలు మిమ్మల్ని భవిష్యత్తులో ముందుకు నడిపిస్తాయి. మానసిక స్థితి ఈ రోజుల్లో ఎగువను దిగువను వెళుతున్నా చివరికి మిమ్మల్ని బలంగా చేస్తుంది. భవిష్యత్ ప్రణాళిక. ధనస్సు రాశివారు భవిష్యత్ ప్రణాళికలో ఈ రోజుల్లో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. శుక్రవారం మీరు చేసే ఆలోచనలు ఒక పునాది అవుతాయి. ఆ రోజు మీకు వచ్చిన సలహాలు ఉపయోగపడతాయి. శనివారం మీరు కొంత గందరగోళానికి లోనవుతారు. ఏ దారిని ఎంచుకోవాలో అర్థం కాకపోవచ్చు. మీ ప్లాన్లలో కొంత వెనుకబడతారు. కానీ ఆ రోజు మీరు చేసే ఆలోచనలు భవిష్యత్తులో ఉపయోగపడతాయి. ఆదివారం మీకు స్పష్టత వస్తుంది. మీరు ఏ దారిలో నడవాలో నిర్ణయించుకుంటారు. ఉద్యోగం, వ్యాపారం, చదువు, కుటుంబం, ఏ విషయమైనా మీరు వేసిన ప్రణాళిక తరువాతి నెలల్లో ఫలితాన్నిస్తుంది. ఈ రోజుల్లో మీరు చేసే భవిష్యత్తు ప్రణాళికలు తరువాతి సంవత్సరాలకు కూడా పునాది అవుతాయి. సామాజిక గౌరవం. ఈ 3 రోజుల్లో ధనస్సు రాశివారికి సామాజికంగా గౌరవం పెరుగుతుంది. శుక్రవారం మీరు చేసే సహాయం, మీరు చూపే ప్రేమ చుట్టూ ఉన్నవారికి ఆదర్శంగా ఉంటుంది. మీ మాట విన్నవారు మీకు గౌరవిస్తారు. శనివారం కొంత విమర్శ ఎదురవుతుంది. కొందరు మీ పనిని తప్పుగా చూపించడానికి ప్రయత్నిస్తారు. కానీ మీరు మౌనం పాటిస్తే అది మీకు మేలు చేస్తుంది. మీరు చేసే సహనం మీ గౌరవాన్ని కాపాడుతుంది. ఆదివారం మళ్లీ మీరు అందరి ముందు నిలబడతారు. మీ ప్రతిభను గుర్తించేవారు పెరుగుతారు. మీరు ఏ సమాజంలో ఉన్నా అక్కడ మీకు ప్రత్యేకమైన స్థానం లభిస్తుంది. ఈ రోజుల్లో మీ గౌరవం ఒకసారి తగ్గినా తరువాత రెట్టింపు స్థాయిలో పెరుగుతుంది. చివరి భావోద్వేగ సందేశం. ఈ 3 రోజులు మీ జీవితానికి ఒక గొప్ప పాఠం నేర్పిస్తాయి. శుక్రవారం మహాలక్ష్మి దయ వలన సంతోషం లభిస్తుంది. శనివారం శనిదేవుని పరీక్ష వలన సహనం నేర్చుకుంటారు. ఆదివారం సూర్యుని ప్రభావం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ 3 శక్తులు కలిసినప్పుడు మీ జీవితం కొత్త దిశలో ముందుకు సాగుతుంది. మీరు ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నా చివరికి విజయం మీదే. మీ కష్టానికి ఫలితం తప్పకుండా దొరుకుతుంది. మీ దారిలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. మీరు చేసే ప్రతి ప్రయత్నం మీ భవిష్యత్తును బలంగా నిర్మిస్తుంది. కుటుంబం, ప్రేమ, ఉద్యోగం, ఆర్థికం, ఆధ్యాత్మికత ప్రతి రంగంలోనూ మీరు ఒక కొత్త అనుభవం పొందుతారు. ఇవన్నీ మీ జీవితాన్ని మరింత బలంగా చేస్తాయి. మీరు ఎప్పుడూ ఒంటరిగా లేరు. దైవం మీతోనే ఉంది. ఈ 3 రోజుల్లో మీరు పొందిన అనుభవాలు మీ జీవితానికి ఒక కొత్త పుట తెరవబోతున్నాయి. ఈ పుటలో సంతోషం, ధైర్యం, విజయమే ఎక్కువగా ఉంటాయి. చివరికి మహాలక్ష్మి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీతో ఉండబోతున్నాయి. ఇదివరకు మీరు విన్నది ధనుస్సు రాశివారి 3 రోజుల ప్రత్యేకమైన భావోద్వేగపూర్వక ఫలాలు. జీవితంలో వచ్చే ప్రతి ఆనందం, ప్రతి సవాలు, ప్రతి మార్పు మనలోని ఆత్మవిశ్వాసాన్ని మరింత బలంగా చేస్తాయి. ఈ ఫలాలను హృదయపూర్వకంగా స్వీకరించి మహాలక్ష్మి ఆశీర్వాదాలతో మీ ప్రతి అడుగు విజయవంతంగా సాగాలని కోరుకుంటున్నాను. నేను మీ ఆస్ట్రాలజర్ బాలాజీ. 100% ఆస్ట్రాలజర్ ప్రెడిక్షన్. ఈ వీడియో నచ్చితే మీ మిత్రులు, కుటుంబ సభ్యులతో పంచుకోండి. ధన్యవాదాలు.